విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధిపై మేము సిద్ధం, వైసీపీ సిద్ధమా అంటూ విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సవాల్ చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీసం చంద్రబాబు వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు రాగలరా అంటూ ప్రశ్నించారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసుకున్న ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్తున్నారట మరి నువ్వు 25 లక్షలు లిమిట్ పెట్టినప్పుడు 1,50,000 హరించి వేయాలని చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి విలేకరు నిన్న ప్రతి జనవరిలో క్యాలెండర్ వేస్తాను, సుమారు దగ్గర 3 లక్షల ఉద్యోగాలు నేను వెంటనే భర్తీ చేస్తానని చెప్పిన మహానుభావుడివి. నీ వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక సచివాలయాన్ని, నీకు కావలసిన సచివాలయాన్ని నువ్వు ఎంచుకొని కొంతమందికి ఏదో చిన్న ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్న మేజర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు ఒకటైనా నింపావా? ప్రతి జనవరిలో నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ వేసి ఈ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది తీసుకుంటావా అని చెప్పి ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చావా? అసలు నీకు ఎట్లా నోరు వస్తుంది? నీకు సిగ్గుందా అసలా? నువ్వు 99 చేశానని ఎట్లా చెప్తావు? ఎంతసేపు బట్టను నొక్కానంటావు. ఏ బట్టను నొక్కావు? నువ్వు ఎక్కడ పడితే అక్కడ FRBM లెవెల్ దాటిపోయి అప్పులు తెచ్చి సుమారు పాత అప్పులు ఇవన్నీ కలిపి నువ్వు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఒక అభివృద్ధి లేకుండా ఈవేళ మన విశాఖపట్నం ఒక అందమైన నగరం నువ్వు తయారు చేసావా? అది నేచురల్గా మనకు పుట్టింది. కొంత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సమయంలో ఆయన దీని ఒక గ్రీనరీగా, ఒక గ్రీన్ సిటీగా తయారు చేశారు. ఆయన కొన్ని టవర్స్ కట్టి ఐటీని తీసుకొస్తే నువ్వు అవన్నీ ఖాళీ చేసావు. కనీసం పోనీ నీ హయాంలో నువ్వు రాజధాని చేస్తానని మహానుభావుడివి ఒక 5 టవర్లు 10 టవర్లు 5 టవర్లు కడితే ఇవాళ ఎన్ని కంపెనీలు వచ్చినావు? మరి ఎందుకు ఆ టవర్లు కట్టలేదు? ఇన్ని లక్షల కోట్లు తెచ్చావు. మహా అయితే 5 టవర్లు కడితే ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది. ఈవేళ ఆ ఎక్విప్మెంట్ ఉంటే చాలా కంపెనీలు ఈవేళ మనకు వచ్చేవి. ఒక మంచి అట్మాస్ఫియర్లో మంచి కంపెనీలు ఆ మధురవాడ ఏరియాలో కడితే ఇవాళ ఎన్నో IT కంపెనీలు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసింది శూన్యం. రేపు ఏదో కేవలం అమ్మఒడి, విద్యాదీవెన ఏదో ఆడవాళ్ళకి కొన్ని ఇచ్చానంటే నువ్వు ఆడవాళ్ళ డబ్బులు కూడా ఇవాళ తాకట్టు పెట్టుకొని బ్యాంకుల్లో ఉన్న డబ్బు తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకున్నావు. భూములు అమ్మి అప్పు తెచ్చుకున్నావు. విశాఖపట్నం సర్వనాశనం చేసావు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ నీ కబ్జాదారులకి, నీ అన్యులకి మొత్తం కట్టబెట్టి ఇవాళేమో విశాఖపట్నాన్ని దోపిడీ చేసి రేపు ప్రభుత్వ పరంగా ఏదైనా బిల్డింగ్ కడదామంటే ఖాళీగా కూడా లేదు ఎక్కడ. అందువలన ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ మీరు ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి నీకు పోలికి ఎక్కడమ్మా? నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. నువ్వు నిన్న కాక మొన్న కనీసం ఏదో ఒకసారి ఎంపీ చేసి ఎమ్మెల్యే డైరెక్ట్గా నీ అదృష్టం బాగుంది కాబట్టి, నీ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు. నువ్వు చెప్పినట్టే ఆర్డర్లు ఇచ్చేయాలి అంతే. అది మంచిదా చెడ్డదా? ఇవాళ న్యాయ వ్యవస్థ ఎన్ని ఆర్డర్లు ఇచ్చి నీకు దెబ్బలు పెట్టింది? నీకు కొంచెమైనా ఆ భయం కూడా లేదు. మరి ఆ భయాన్ని రేపు నీకు చూపిస్తాం గ్యారంటీగా. రేపు ప్రభుత్వం మానివ్వండి. ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చూపించే పరిస్థితి రావాలని చెప్పి కోరుతూ, ఇప్పటికే మనం అన్ని ఉద్యోగాలు ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయితే పాపం వెంటనే 15 రోజుల్లో వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. అలాంటిది ఈవేళ 6 నెలలు నీ చుట్టూ తిరిగినా కూడా బెనిఫిట్స్ రావట్లేదు. మరి ఇవాళ CPS అన్నావు, అది ఇవ్వట్లేదు. DAలు అన్నావు. మరి ఇంకా చాలా ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లకి నువ్వు ఎన్నో శాలరీస్ బాకీలు ఉన్నావు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ఇది చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటే ఏదో అనుకుంటున్నారు అందరూ ప్రజలు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అతనే బోల్డ్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓటింగ్ వేయించుకుంటున్నాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫ్యాన్ రెక్కలు ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంతా స్వర్ణయుగం, నీదంతా విధ్వంస పాలన. నీవు ప్రతి గ్రామంలోనూ మీ కార్యకర్తలు చెప్పి నీ విధ్వంసానికి ఒక స్తూపాన్ని కట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామం వెళ్ళినా సరే నువ్వు చేసిన విధ్వంసం కళ్ళకు కనబడుతుంది.
దానికి ఒక స్తూపాన్ని నిర్మించుకొని దాన్ని కూడా నువ్వు ప్రారంభించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే, చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే గుర్తుకొచ్చేది మరి స్వర్ణయుగం అయితే, నీ పరిపాలన చూస్తే గుర్తుకొచ్చేది మరి బాబాయి గొడ్డలిపోటు, రెండోది కోడికత్తి సీను, మూడోది పింక్ డైమండ్, నాలుగోది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసిన మోసాలు.